హాయ్ అండి, మన ముదిరెడ్డి సరీస్ కిచెన్లో ఈరోజు చేయబోయే రెసిపీ ఉల్లగడ్డ పిట్టు. పొటాటోతో ఇలా పిట్టు చేస్తే చాలా ఎమ్మీగా ఉంటుంది, సింపుల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ½ kg పొటాటోలను తీసుకొని ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేసి కల్లుప్పు కాస్త వేసి కుక్కర్లో కుక్ చేయండి. ఒక 1 or 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. స్లోగా వచ్చే కుక్కర్ అయితే 1 విజిల్ సరిపోతుంది, తొందరగా వచ్చే కుక్కర్ అయితే 2 విజిల్స్ సరిపోతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవే: ఉడకపెట్టిన ఆలు, ఆనియన్స్ ఒక 2-3 సన్నగా తరుక్కోవాలి, పచ్చిమిర్చి, అల్లం, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. ఇలా స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేగాక ఎండుమిర్చి వేసి ఆ తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం తరుగు, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి బాగా వేయించాలి. అది కాస్త వేగిన తర్వాత పసుపు, ఉప్పు వేసి ఇంకాస్త వేయించాలి. కలర్ అయితే చేంజ్ అవ్వకూడదు, జస్ట్ కలుపుతూ ఉండండి. ఇప్పుడు బాయిల్ చేసుకుని తొక్కు తీసి చల్లారబెట్టిన ఆలుని ఇలా మెత్తగా స్మాష్ చేయండి. కొంచెం పలుగ్గా ఉండేటట్టు చిన్న చిన్న ముక్కలు వచ్చేటట్టుగా ఇలాగా స్మాష్ చేసుకోండి. దీన్ని ఫ్రై అవుతున్న దాంట్లో వేసేసేయండి. ఈ ఆలుకి ఈ ఆనియన్స్లో వేసిన సాల్ట్, ఆ ఫ్లేవర్ అంతా కూడా పట్టేలాగా 5 to 10 minutes వరకు తిప్పుకోండి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకు టేస్టీ అయినటువంటి పిట్టు రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీరతో స్ప్రింకిల్ చేసుకొని గార్నిష్ చేసుకుంటే మనకు సింపుల్గా చేసుకునే పొటాటో పిట్టు అనేది రెడీ అయిపోతుంది. ఆలుతో చాలా రకాలు చేసుకోవచ్చు, అందులో ఇది కూడా ఒకటి. నచ్చిందా? ట్రై చేస్తారా? మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దామా? అంతవరకు బాయ్ బాయ్.